హాయ్ అండి. ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మవారికి నైవేద్యం కోసం నేను స్వీట్ పొంగల్ చేస్తున్నాను. వాటికి కావలసినవి రైస్, బెల్లం, డ్రై ఫ్రూట్స్, పెసరపప్పు, నెయ్యి. సింపుల్గా టేస్టీగా ఉండేటట్టు రైస్ వాష్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు నెయ్యి వేస్తున్నానండి. డ్రై ఫ్రూట్స్ ముందు డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయ్యాక ఇలా పక్కకు తీసుకోవాలండి. అదే నెయ్యిలో పెసరపప్పు ఫ్రై చేసుకోవాలండి. పెసరపప్పు ఇలా మరీ బాగా వేయించుకోకుండా మామూలుగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకుంటే సరిపోతుందండి. ఈ వేయించుకున్న పెసరపప్పును మనము కడిగిన రైస్లోకి వేయాలి. ఇలా వేసుకున్న పప్పును అది బియ్యమును పప్పు కలిసేలా కలిపి కుక్కర్ పెట్టేసి ఒక విజిల్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకుందామండి. ఇప్పుడు బెల్లాన్ని కరగా పెట్టుకున్నామండి. ఒక చుక్క వాటర్ వేసి బెల్లము ఇలా కరగబెట్టేసుకుంటే సరిపోతుందండి. బాగా పాకం కూడా రావాల్సిన అవసరం లేదండి. ఇలా ఒక విజిల్ వస్తే సరిపోద్దండి. ఉడికినాక ఇలా వస్తుందండి ఇది. ఇప్పుడు దీన్ని మనము కరగబెట్టుకున్న బెల్లం ఉంది కదండి, అందులో వేసినాక ఒక 2 minutes ఇలా బెల్లంలో ఉడికించాలండి. ఇలా సరిపోద్దండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. ఓకే, అంతే అండి. ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు.